అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల భాగంగా శిశు దివ్యాంగ వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడోత్సవాల్లో విజేతలైన క్రీడాకారులకు బుధవారం స్థానిక స్టేడియంలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ ఏపీడీ సరస్వతి, డిపిఎం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడీ సరస్వతి మాట్లాడుతూ, పునరావాస కేంద్రంలో 283 మంది పేర్లు నమోదైనా ప్రస్తుతం 40 మంది మాత్రమే క్రమం తప్పకుండా వస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న ఫిజియోథెరపీ వల్ల పలువురు పిల్లలు నడవగలుగుతున్నారు. ఫస్ట్ ప్రైజ్ అంటారు. అన్ని చెప్పారు. నేను ఒక 2 విషయాలు చెప్తాను. సో మనకి 3 సెంటర్లు ఎవరు సెంటర్స్ ఉన్నాయి. దివ్యాంగుల పునరావాస కేంద్రం. ఒక తల్లి వచ్చి నా బిడ్డ అక్కడికి వెళ్తే మాటలు రావు, నడవ రాలేదు, 283 మంది పేరు రాయించుకుంటే మన సెంటర్కి వచ్చే వాళ్ళు 40 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి సెంటర్కు రావడం వల్ల 3 రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఫిజియోథెరపీ, రెండవది స్పీచ్. వాళ్ళిద్దరు ఏమంటే వాళ్ళు ఒకసారి వచ్చి చూపించేస్తే రోజు వచ్చే పిల్లలకి వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తారు. సో వాళ్ళు తల్లిదండ్రులకు నేర్పిస్తారు. ఇప్పుడు ఏమైతుందంటే రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఫిజియోథెరపీ నడవలేని పిల్లలు కూడా నడవగలుగుతున్నారు. సో అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మనకి సెంటర్కి వస్తేనే ఇవన్నీ మనకి దొరుకుతాయి. సో అలాగే మాటలు రాని పిల్లల్ని కూడా మాట్లాడించగలుగుతున్నారు. సో వాళ్ళు మాట్లాడేంత వరకు మాట్లాడించగలుగుతారు. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఎలా చదువుకోవాలనేది కూడా నేర్పిస్తున్నారు. సో మరి అవకాశాలను మీరు వదులుకోవద్దు. సెంటర్కి ఎంఆర్ పిల్లలు ఉన్నా, ఫిజియోథెరపీ పిల్లలు ఉన్నా ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువగా బాగా రాణిస్తారు. మీరు మంచి విజయాలు సాధించుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, క్రీడలలో విజయం సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను మార్కెట్ ఒకరోజు తప్పించి ఒకరోజు వెళ్తాను. అక్కడ ఒక అమ్మ ఉంటుంది, కూర్చొనే ఉంటుంది. కానీ ఎంత బాగా వచ్చినటువంటి ఎవరైతే కూరగాయల కోసం వస్తారో అమ్మ అయ్యా అనుకుంటా తన దగ్గర తొందరగా కూరగాయలు అంటే తనకి ఒక మంచి వాయిస్ ఎట్లాగంటే అమ్మ నాన్న చెప్పండి అని చెప్పి మంచి మధురమైనటువంటి ఆ మాట చాలా మీరు ఎవరు కూడా దివ్యంగా ఉన్నదని చెప్పి బాధపడాల్సిన లేదు. not person with disability. That is one point. Secondly, because for example, by anything you cannot speak or you cannot hear or cannot see, just that is small minor problem that you facing. That is not your weakness. That makes you more strong. Now I see there are many people singing, dancing, performing good speeches. Manaki adi raadu. I cannot sing, I cannot dance, I am not as talented as you are. Right? So you are special person. You all are treated as special persons. You are not disabled persons. Now on this stage, as we are all assembled here, there is one instance I will share, one incident. 1 year back, there was one incident in Chegunta where one mentally retarded. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.